ఊరిపోయగలను, దూరం పెట్టండి. ఫస్ట్ టైం కాదు, థర్డ్ మూవీ అండి. అంటే ఇప్పుడు దీన్ని ఒక బిగ్ బాస్ తర్వాత అంటే షూటింగ్ స్టార్ట్ అవడం అయితే ఒక మూవీతో స్టార్ట్ అవుతున్నాను. సో దిస్ ఇస్ మై థర్డ్ మూవీ. బిగ్ బాస్ అండ్ సీరియల్ సినిమాలు మూడు సక్సెస్ ఎలా ఫీల్ అవుతుంది? మంచిగా ఫీల్ అవుతుంది. సక్సెస్ అనేది దానికి ఎప్పుడు హ్యాపీయే కదా. సో మనకి ప్రొడ్యూసర్ మాట్లాడుతూ అసలు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలాంటి పాయింట్ ఎవరు టచ్ చేయలేరు, అలాంటి పాయింట్ తో వస్తున్నాం అంటున్నారు. అవును, అసలు ఆ పాయింట్ మీరు విన్నా ఏంటి? అది నేను చెప్పకూడదండి, చూడండి. అంటే ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. మంచి పాయింట్. సో పాయింట్ అనుకోవచ్చు సినిమా పాయింట్ చెప్పకండి, జోనర్ మాస్, ఒక థ్రిల్లర్. మాస్ మహారాజా సినిమా టైప్ ఉంటుందా? మాస్ మహారాజా టైప్. ఆయన సినిమా మనం పోల్చుకోలేండి. ఇది జస్ట్ ఒక థ్రిల్లర్, ఒక మంచి పాయింట్ అంతే. హీరోయిన్ గా సుమలత గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్? నాకు తెలియదండి. నేను హీరోగా సెలెక్ట్ అయ్యి నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తెలియదు. సినిమాలు కూడా చేయలేదు, ఫస్ట్ టైం మీతోనే యాక్ట్ చేస్తున్నారు. యా, అది హ్యాపీయే కదా. లాంచింగ్ అవుతున్నారు నా పక్కనే అంటే నాకు కూడా చాలా హ్యాపీ. నేను అంటే ఒక సురేఖ గారి వారి డాక్టర్ తో నేను చేస్తున్నట్టు వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సురేఖ గారు మిమ్మల్ని తమ్ముడు అవును. అంటే ఆ బాండింగ్ లైక్ తమ్ముడు అక్క అనేది లైక్ గుడ్ బాండింగ్. నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సీరియల్స్ బిగ్ బాస్ ద్వారా చాలా మంది గర్ల్స్ ఫ్యాన్స్ అయ్యారు. లవ్ స్టోరీ లాస్ట్ టైం కూడా గర్ల్స్ ఫ్యాన్స్ ఆయన నేను ఫ్యామిలీ ఆడియన్స్ అంటే నాకు అందరూ ఉంటారు ఫ్యాన్స్ అనేది. గర్ల్స్ కాదు. సో ఎవ్రీ వన్, ప్రతి ఇంట్లో అమ్మ అక్క చెల్లి ప్రతి ఒక్కరికి నేను ఇంట్లో వాళ్ళ సొంత కొడుకులాగా తమ్ముడులాగా అక్కలాగా. ఓకే. కానీ బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా కూడా అమర్దీపే బిగ్ బాస్ విన్నర్ అని చాలా మంది గుండెల్లో నాటుకుపోయింది. దీని గురించి ఏం చెప్తారు? గత అండి. ప్రజెంట్ మనం సినిమా గురించి ఉన్నాం, మన సినిమా మాట్లాడుకుందాం. బీబీ అనే జర్నీ అయిపోయింది, అది సమాప్తం. ఇంకా దాని గురించి నో మోర్ కాంట్రవర్సీస్. సో నా మూవీ ఓపెన్ అవుతుంది. సో నా సినిమా, నా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉంది. సో ఇట్స్ ఎనఫ్. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు? ఒక 4 months అండి. ఒక 4 months లైఫ్. సమ్మర్ కి రావచ్చు అనుకోవచ్చు. సమ్మర్ తర్వాతనే. నాకు ఇంకా అంత ఐడియా లేదండి. నేను ఇంకా జస్ట్ మొన్న వచ్చాం కదా, మనకి ఇంకా ఓపెనింగ్ ఇప్పుడు తెలుస్తుంది మనకంతా. రాజేంద్ర గారు నాకు ముందు నుంచి తెలుసు. మా సీరియల్లో మా హీరోయిన్ కి ఫాదర్ గా చేశారు. అండ్ సార్తో ట్రావెలింగ్ నాకు బాగానే ఉంది. అవును, నాకు ఈ స్క్రిప్ట్ లైన్ గురించి ముందే తెలుసు. బట్ ఏంటంటే ఎలాబరేట్ చేసుకొని చెప్పిన తర్వాత ఇంకా బాగా నచ్చింది. సో చూద్దాం ఫర్దర్ గా ఎలా ఉంటుందని. మీరు చూస్తారు కదా. 2 రకాలుగా ఉంటుంది రాజా. ఉంటది. థ్యాంక్ యూ అండి. అది నాకు ఇంకా అప్డేట్ లేదు, కానీ ఉంటది. అవును, అతని గురించి నాకు ముందు నుంచి మనం రైటింగ్ లో గానీ అంటే విజన్ లో గానీ మంచి పట్టు ఉంది. సో చూద్దామండి. మనం ఏంటంటే మాట్లాడకూడదు, కొన్ని అన్ని చెప్పకూడదు. మన మాటల్లో చెప్పుకున్న తోపు తురుము కత్తి కన్నా కానీ మనం చేసిన తర్వాత మాట్లాడితే, మన పని మాట్లాడితే బాగుంటది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.